బేబీ నీ ఫోన్ లో ఒక సెల్ఫీ దిగి నాకు పంపవా? అంటే నా దాంట్లో కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉన్నది. సరేలే, మనం ఎప్పుడు కలుసుకుంటాం, అక్కడికి వచ్చాయి. బేబీ నీ ఫోన్ దా, స్టోరేజ్ క్లియర్ చేస్తాను. నువ్వు ఉండు బేబీ. నన్నే మోసం చేస్తావా? ముందే చెప్పుడు స్మార్ట్ ఫోన్ తీసుకుంటాను కదా. సర్లే బేబీ, వచ్చేటప్పుడు శారీ కొనుక్కున్నాను, వాడికి ఫోన్ పే చేయవా? నా ఫోన్ అవి ఇచ్చేయలేం, సెక్యూరిటీ ఎక్కువ. ఐఫోనా? మా ఐఫోను. పెట్టుకున్నాడు, మోసం చేశాను. నువ్వు చేసింది. సరేలేండి, స్మార్ట్ ఫోన్ కొనుక్కోండి, సరిపోతుంది. నా దగ్గర ఒక ఫోన్ కొనుక్కునేదానికే డబ్బులు ఉంది. అయితే సెలెక్ట్ మొబైల్స్కి వెళ్ళండి. వెళ్తే అక్కడ ఒక ఫోన్ కొంటే ఇంకో ఫోన్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్, స్మార్ట్ టీవీ కొంటే 44% డిస్కౌంట్ ఇస్తున్నారు. పవర్ బ్యాంక్, బ్లూటూత్ నెక్ బ్యాండ్ లాంటి ఎన్నో 499 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10 బంగారు సెలెక్ట్ మొబైల్స్ కా 10 బేబీ. ఈ ఆశాదం దమ్మున్న ఆఫర్స్ మన సెలెక్ట్ మొబైల్స్ లో. నేను అమ్మాయిని చేసుకున్నాయినా. ఎందుకో? ఆ అమ్మాయి అందంగా లేదు. నువ్వు కూడా లేదు కదా. అదంతా నాకు తెలుసు. నాకు అందమైన అమ్మాయి కావాలా. ఇదే మాట ఆ అమ్మాయి చెప్తే ఏం చేస్తావో? నాకు అందం కావాలా? ఎంత కావాలా? ఇంత కావాలా? దానికి రెండింతల అందమైన అమ్మాయిని చూపిస్తాను పద. ఏంది అందమైన అమ్మాయి అని చెప్పి ఈ చెట్టు కిందకి తీసుకొచ్చినవే? ఈ చెట్టు కింద నీకు జ్ఞానోదయం అవబోతుంది. అమ్మ అందంగా ఉంటదా? మా అమ్మకేమే మహారాణి లాగా ఉంటాది. సరే, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీ అమ్మ పొలికే నీకొచ్చింది, నువ్వే అందంగా లేదని ఫీల్ అవుతున్నామంటే మీ అమ్మ కూడా అందంగా లేనట్టే కదా. మరి నీకెందుకు మీ అమ్మ మహారాణిలా కనబడతా ఉంది? నీకే కాదు, ఈ ప్రపంచం నుండి ప్రతి బిడ్డకి తన తల్లి అందంగానే కనబడుతుంది. కారణం అమ్మ రూపం కంటే అమ్మ మనసు అందంగా ఉంటుంది కాబట్టి. నువ్వు అమ్మ రూపం కంటే అమ్మ నీ మీద చూపించే ప్రేమకే ఎక్కువ విలువిస్తున్నావు కాబట్టి. అమ్మాయి అందంగా ఉందో లేదో కదా చూడాల్సింది, నిన్ను అమ్మలా చూసుకోగలదో లేదో మాత్రమే చూడాలి. సరే మామా. మీదే కులమో? మావా, వీళ్ళది మీ కులమే. ఆ? నీ బ్లడ్ గ్రూప్ ఏందే? బి నెగిటివ్. అయితే నీది మా కులం కాదు. ఇంతకి నీదే కులమా? రక్త కులం ఓ పాజిటివ్. నేను వృత్తి ద్వారా ఏర్పడిన కులాన్ని నమ్మను, రక్తం ద్వారా ఏర్పడిన కులాన్ని నమ్ముతాను. ఇదేందిరా కొత్తగా? మొన్న ఒళ్ళు బంగ్లాదేశ్ హాస్పిటల్కి పోతే రక్తం ఎక్కించాలన్నారు. సరే, మా కులపండి ఒకరిని తీసుకుని రక్తం ఎక్కించమంటే వాడిది వేరే బ్లడ్ గ్రూప్ అంట. నీ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళే తీసుకురమ్మన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, మన ప్రాణాలని కాపాడితే మన కులపోలే కాదు, మన రక్త వర్గం వాళ్ళు. అప్పటి నుంచి నా బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళే నా బంధువులు. ఇదెక్కడ కొత్త కాన్సెప్ట్ రా? కల్లో కూడా ఊహించలేదే. సరేలే, నువ్వైనా అన్ని కులాల వాళ్ళని బంధువులాగా చూడగలుగుతున్నావు, సంతోషం.